నీ వాలెట్ ఏంటి ఎలా ఉంది? ఇంకెలా ఉంటుంది? అసలు ఈ రోజుల్లో ఫోటోలు పెట్టుకోవడానికి వాలెట్లో స్పేస్ లేకుండా పోయింది. ఏంటిది? ఏంటేంటి నా ఫోటో? నువ్వు ఎప్పుడు వాలెట్ చూసినా నన్నే చూస్తావు. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అదొక ఎమోషన్. వాలెట్లో వైఫ్ ఫోటో ఉంచుకోవాలి తెలుసా? పీడకల పద్దాకల పీడిస్తా ఉంటే ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? పీడకల్ని గుర్తు రాకూడదని నా ఫోటో పెట్టా. వ్యాలెట్లో ఈ ఫోటోలు కార్డులు ఎవరు వాడుతున్నావు? అందరూ ఫోన్ పేలు యాపిల్ పేలే కదా. డెవలప్ అవ్వు జాను, డెవలప్ అవ్వు. ఇంకా ఏంటిది? ఏంటి ఫోన్తో ముసిముసి నవ్వులు? ముసిముసి నవ్వులు కాదు, నా ఫోన్ నా ఫేస్ డిటెక్ట్ చేయట్లేదు. ఎందుకు చేస్తుంది? నా ఫోన్లో నీ ఫేస్ ఏంటి? ఏం చేయాలి? ఏంటేంటి నువ్వే అన్నావు ఈ రోజులంతా ఫోన్ పే గూగుల్ పే అన్నావు కదా. టెక్నాలజీ, నేను కూడా టెక్నాలజీకి తగ్గ డెవలప్ అయ్యా. ఎంజాయ్. ఇంకెప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా నా ఫేసే వస్తారు ఫస్ట్. అదే యాడ్ చేయాలి. టెక్నాలజీ జాను, పోయినసారి నేను వీళ్ళింటికి పూజకి వెళ్ళినప్పుడు అరిటాకులో భోజనం పెట్టారు. క్లీనింగ్ చాలా కష్టమైంది. నెక్స్ట్ మంత్ మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రం ప్లేట్ లో అరిటాకు వేసి సర్కిల్ లాగా కట్ చేసి అలా భోజనం పెడదాం. కానీ నాకు ఇంకో ఐడియా వచ్చింది. అసలు నేను చెప్పింది విన్నావా లేదా? ఏంటి గ్యాప్ ఇచ్చావు? నేనేం చెప్పాను మొత్తం మళ్ళీ చెప్పు. అదే అరిటాకుతో కొరుతాను అదేగా. కానీ నేను చెప్పేది ఏ రోజు నువ్వు వినవు కదా. నువ్వు అసలు మారవా? ఇదిగో నేను ఎలాగో పూజకి వెళ్తున్నాను. పూజకి వెళ్తుంటే అందరూ ఫ్లవర్స్ ఫ్రూట్స్ పట్టుకొస్తున్నారు. నేను అందుకని కొత్తగా ఉంటుందని చెప్పేసి నైవేద్యంలా ఉంటుంది, అలా ఒట్టి చేతులతో వెళ్ళినట్టు ఉండదు. కానీ రవ కేసరి చేసుకెళ్దాం అనుకుంటున్నా. కాకపోతే ఒక పని చేయాలి. గ్యాప్ ఇచ్చావు కదా, ఇప్పుడు నువ్వు మళ్ళీ రిపీట్ చేయమంటావు. నువ్వేం చెప్పావు అంతేగా. మొత్తాన్ని కాల్ చేశాను రెడీగా పెట్టా. నేనేం చెప్పానో కాదు కానీ దీని తర్వాత నేనేం చెప్పబోతున్నానో చెప్పు. ఇగ్నోర్ చేయటము రికార్డ్ చేయటము కాకుండా చెప్పింది వినాలని మాత్రం ఏ రోజు ఉండదే. నువ్వు అసలు మారవు. ఇంకా మారు ఎందుకంటే ఏం మారాలి? మారే కదా. మళ్ళీ చపాతి పన్నీర్ కర్రీ బోరింగ్. జానా ఇదిగో విమల కూర రైస్ ఇచ్చింది. పాలక్ పులావ్ అంట, గుత్తొంకాయ కూర. వా అంత బాగుందా? అబ్బా ఎంత బాగుంది తెలుసా గుత్తొంకాయ కూర. తింటే నాలుగు కతుక్కుపోతుంది అనుకో. గమ్మే ఉన్నా వేసిందేమో గుత్తొంకాయల్లో. కనుక్కుంటా ఉండు. నేను ఏ రోజు కూర వండినా నీకు నేలకి కాళ్ళ కూడా అనదు కదా. పక్కింటి వాళ్ళదైతే మాత్రం నేలకి కతుక్కుపోద్ది. ఎందుకు నేలకినే తీసుకెళ్ళి అతికిచ్చేసి. అలా కాదు, ఇది కూడా బాగా ఎక్కినట్టుంది నేలకి. ఏంటన్నా ఏడుస్తాను. అబ్బా అమృతంలా ఉంది ఇది. ఓ పని చేయి, పాలక్ పులావ్ అని తీసేసి అమృతం పులావ్ అని పేరు పెట్టేసుకోదాన్ని. బే అసలు బాలా తినక అస్సలు బాలా. అసలు నాకు వంటలు రాదా ఏంటిది? అంతేలే, ఆడవాళ్ళకి వంట ఏమొచ్చుది చెప్పు. మీకే బాగా వచ్చు. ఎవరు వండినా నచ్చదు. నేను వండినా నచ్చదు, పక్కింటి వాళ్ళు వండినా నచ్చదు. పొరలో ఉంది, బయట పెట్టకూడదు. మౌనంగా మనసులో పెట్టుకోవాలి. ఏంటి గొనుగుతున్నావు? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మమ్మ ఉమెన్స్ బెస్టా మెన్స్ బెస్టా? ఎవరు అడిగారు ఈ క్వశ్చన్? నా టీచర్ అడిగింది. మల్టీ టాస్కింగ్ చేసేది ఉమెనే. ఎన్ని పనులు ఎట్ ఏ టైం చేస్తుంది? డెఫినెట్ గా ఉమెనే బెస్ట్. చెప్పు మీ టీచర్ కి. హలో ఇటు చూడు, మల్టీ టాస్కింగ్ చేసే ఉమెన్ భరించేవాడు ఉన్నాడే మెన్ను. ఆ మెన్నే గ్రేట్. అది చెప్పు మీ టీచర్ కి. మెన్నే గుర్తుపెట్టుకో, మెన్నే. ఉమెనే బెస్ట్. ఉమెన్ మెన్. ఇక్కడ కిడ్ ఎక్కడ? నా టీచర్ మర్చిపోయింది కిడ్ అంటే. ఈ పేరెంట్స్ ని భరిస్తున్న కిడ్డే. సో కిడ్డే బెస్ట్. మెన్ కాదు, ఉమెన్ కాదు, కిడ్డే బెస్ట్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఎవరికి వాళ్ళు నేనే బెస్ట్ అనుకోవటమే బెస్ట్ అని. కొత్తగా ఎవరు బెస్ట్ ఉండరని. నేనే బెస్ట్.